ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నిందితుల కాల్ డేటాకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా బీఆర్ఎస్ నేతలను విచారించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సిట్ స్కెడ్యూల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల విచారణకు అంతా సిద్దమైంది. కేసులో నిందితులైన భుజంగరావు తిరుపతన్న కాల్ డేటా వాట్సాప్ చాట్స్ కు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా సిట్ నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చింది. త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఓ జిల్లా స్థాయి లీడర్ కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి స్కెడ్యూల్ ను సిట్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెల 14న సిట్ విచారణకు చిరుమర్తి హాజరు కానున్నారు. ఆయన్ను విచారించిన తర్వాత ఒక్కొక్కరిగా మిగతా వాళ్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలతో పాటు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీలోని అనుమానిత ఎమ్మెల్యేలు, వ్యాపార ప్రముఖులపై నిఘా పెట్టారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అప్పటి మంత్రులు అందించే ఫోన్ నెంబర్స్ ను ప్రణీత్ రావు ఆధ్వర్యంలోని ఎస్ఐబి టీం ట్యాపింగ్ చేసేది. సంబంధిత వ్యక్తుల వ్యక్తిగత, కుటుంబ, అనుచరుల వివరాలు, వ్యాపార లావాదేవీలను సేకరించేది. ఇలా ప్రభుత్వ పెద్దలు సూచించిన పొలిటికల్ లీడర్ల ఫోన్ నెంబర్లతో పాటు వందల సంఖ్యలో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఇందులో ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి వరకు అక్రమాలకు పాల్పడినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ట్యాపింగ్ తో రికార్డు చేసిన ఆడియోలతో పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. మునుగోడు, హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ప్రణీత్ రావు టీం ఆపరేషన్స్ ప్రారంభించింది. గత ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ను ట్యాప్ చేసి ఆయా జిల్లాల్లోని స్పెషల్ టీమ్స్ కు అందించేది. ఇలా ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు రవాణాను అడ్డుకున్నారు. ఈ టైంలోనే ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ లోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. భుజంగరావు తిరుపతన్న ఫోన్ల నుంచి సేకరించిన డేటాకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఆయా జిల్లాల బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారించినట్లు తెలుస్తోంది.